అంతులేని ధైర్యం, అపారమైన త్యాగానికి నిదర్శనంగా నిలిచిన ఒక అద్భుతమైన కథ ఇది. పూర్వం చంద్రగిరి సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యాన్ని ధర్మాన్ని, న్యాయాన్ని అనుసరించే మహారాజు విక్రమసేనుడు పాలించేవాడు. రాజుగారికి ప్రియమైన కుమారుడు యువరాజు ధ్రువ. అంతా సజావుగా సాగుతున్న సమయంలోనే రాజ్యంపై విషాద నీడలు అలుముకున్నాయి. మహారాజు విక్రమసేనుడు ఒక శాపం వల్ల తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా, ఎలాంటి వైద్యం చేసినా పనిచేయలేదు. మహారాజా, ఈ వ్యాధి నయమవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? నా ప్రాణాన్ని నిలపగల శక్తి ఏది? కల్పనాతీతమైన అద్భుత దీవిలో మాత్రమే దొరికే సంజీవని పుల్ల. ఆ దీవి చుట్టూ భయంకరమైన సముద్ర గాలులు, ప్రమాదకరమైన నిఘా ఉంది. ఈ సాహసయాత్రకు ఎవరు వెళ్ళగలరు? రాజ్యం అంతా నిశ్శబ్దంగా ఉంది. తండ్రి, నేను వెళతాను. నా ధైర్యం, నా సంకల్పం ముందు ఎలాంటి ప్రమాదాలు నిలబడలేవు. యువరాజు ధ్రువ రాజభోగాలను త్యజించి సంజీవని వేటలో బయలుదేరాడు. ఆయన అడవులు, గుట్టలు, నదులు దాటుకుంటూ వెళ్తున్నా ఎక్కడా దారి దొరకలేదు. ఒకరోజు చీకటి పడే వేళ యువరాజు ఒక చిన్న గుడిసె ముందు ఆగాడు. ఆ గుడిసెలో నివసించేది జ్ఞానమ్మ అనే పేదరాశి పెద్దమ్మ. అమ్మ, మా నాన్న ప్రాణాపాయంలో ఉన్నారు. సంజీవని పుల్ల ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పగలరా? నాయన, అంత విలువైన రహస్యాన్ని అంత తేలిగ్గా చెప్పలేను. నీ సంకల్పాన్ని పరీక్షించడానికి నువ్వు ముందుగా నాకు కొండపై దొరికే అరుదైన నీలిపండు తీసుకురా. ధ్రువ ఆ పరీక్షలో నెగ్గి ఆ పండును జ్ఞానమ్మకు అందించాడు. నీ ధైర్యం గొప్పది. ఆ దీవికి వెళ్ళాలంటే నీకు అద్ది మద్ది చెట్టు దారి చూపాలి. ఈ మంత్రం జపించు. దారిని ఇవ్వు, దారిని ఇవ్వు, అద్భుత వృక్షమా అని చెప్పి చెట్టును ఎలా శాంతపరచాలో రహస్యం చెప్పింది. ఆ రహస్యాన్ని తెలుసుకుని ధ్రువ తన ప్రయాణం కొనసాగించాడు. చివరికి ఆ దీవి సరిహద్దుల్లో ఆకాశాన్ని తాకుతున్న అద్ది మద్ది మహావృక్షం కనిపించింది. దారిని ఇవ్వు, దారిని ఇవ్వు, అద్భుత వృక్షమా. అద్ది మద్ది చెట్టు భయంకరమైన శబ్దంతో రెండుగా చీలిపోయింది. ధ్రువ లోపలికి ప్రవేశించగానే దారి తిరిగి మూసుకుపోయింది. కాలం స్తంభించిన లోకం, అద్భుతమైన తోటలు, కొలనులు, ఎక్కడ చూడని పక్షులు. 2 సంజీవని కాకులు అరుదైన కాంతితో మెరుస్తూ కనిపించాయి. అవి సంజీవని పుల్లను కాపలా కాస్తున్నాయి. వాటికి హాని చేయకుండా తన భక్తితో ఆ కాకులను మెప్పించి అవి ఆహారం కోసం వెళ్ళగానే ధ్రువ సంజీవని పుల్లను సురక్షితంగా తీసుకున్నాడు. వెంటనే అద్భుత లోకం తన శక్తులను కోల్పోతున్నట్లుగా మారింది. మళ్ళీ అదే మంత్రం సహాయంతో బయటకు వచ్చి ధ్రువ రాజధాని వైపు వేగంగా పరుగు తీశాడు. రాజుగారికి సంజీవని పుల్లతో వైద్యం చేశారు. క్షణంలోనే మహారాజు విక్రమసేనుడు పూర్వ వైభవాన్ని పొందాడు. ధ్రువ, నీవు ఈ రాజ్యానికి ప్రాణదాతవు. నీ సంకల్పం, నీ త్యాగమే నిన్ను నిజమైన రాజవారసుడిగా నిలబెట్టాయి. యువరాజు ధ్రువను మహారాజు సింహాసనంపై తన పక్కన కూర్చోబెట్టుకుని సామ్రాజ్య వారసుడిగా ప్రకటించారు. గుర్తుంచుకోండి, ధైర్యం కేవలం బలం నుండి కాదు, సంకల్పం, పట్టుదల మరియు దయ నుండి వస్తుంది. కథ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని అద్భుత కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.